సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈడీ ఛార్జ్షీట్లో ఆయన పేరు ఉండడం రాష్ట్రానికి అవమానం. గవర్నర్ను కలిసి ఇక ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. పార్టీ విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని చెప్పేసి వ్యాఖ్య. ఇప్పుడు ఆయన విషయం అసలు యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది దేనికోసం అంటే, పెట్టింది తర్వాత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి విలేకరులు అడిగింది దేనికోసం అంటే, ఇక్కడ మీ సిస్టర్ మీ చెల్లె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మీ నాన్ననేమో దేవుడు అంటుంది, మరి పక్కకు దయ్యాలు ఉన్నాయి అంటారు, ఆ దయ్యం ఎవరు అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అడిగితే ఆ విషయం చెప్పకుండా, ఆ విషయం ఒక్కటే చెప్పకుండా మిగతా విషయాలన్నీ కూడా ప్రస్తావించుకుంటూ వచ్చిండు. అందులో భాగంగా డైవర్షన్లో భాగంగా ఇగో ఇట్లా వస్తుందన్నమాట లెక్క. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ నిధుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని భరోసా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు డిమాండ్ చేశారు. సీఎం పేరు ఛార్జ్షీట్లో నమోదైందని అది తెలంగాణకి అవమానకరం అని చెప్పేసి అంటున్నాడు. ఇట్లా అట్లా నిజంగా నమోదైన దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న దాంట్లుంటే ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు మీరు, ఎన్నిట్లలో నమోదైంది, అవన్నీ చూసుకుంటే మీరు ఉంటారా అసలు యాక్చువల్గా?